నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఎప్పుడూ నీ జ్ఞాపకాలే. ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతోనే వస్తున్నట్టు ఉంటుంది. చెప్తే నువ్వు నవ్వుతావు. నిద్రపోయేటప్పుడు కూడా నిన్ను కౌగులించుకొని నిద్రపోయినట్టే ఉంటుంది. నేను ఇంత ఫీల్ అయి మాట్లాడుతున్నాను. ఏం చూస్తున్నావు? అది నా చేతికి వస్తుంది చూడు. హే, ఏం మాట్లాడుతున్నావు? తప్పకుండా వస్తుంది. తమాషాగా ఉందా? గాలి ఎటు వీస్తే అది అటే వెళ్తుంది. దేన్నైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది ఖచ్చితంగా జరుగుతుంది. నమ్ముతున్నావుగా? అయితే నాతో రా. ఎక్కడికి? రా. చూసావంటరా ఎంత ఇదిగా వస్తున్నాడు? వీడికి గోరోజనం ఎక్కువే. అడుగుతున్నాం కదా, అలా వెళ్ళిపోతే అర్థం ఏంట్రా? మా దగ్గర హీరోయిజం చూపించడం కాదురా, దమ్ముంటే మా దగ్గర చూపించు. ఊళ్ళోకి వచ్చేసాడయ్యా. ఏమంటున్నావురా? అదేనయ్యా, ఆ డాక్టర్ గారు మన అమ్మాయి చేయి పట్టుకుని ఊళ్ళో. లక్ష్మి ఏమిటో వెళ్ళి చూడు. నేను వెళ్ళి చూస్తానులే. ఏం జరుగుతుందో ఏంటో. అయ్యగారు అబ్బాయి గారిని కొట్టడానికి వెళ్తున్నారు. ఎవరు? సుందరం గారు. ఎక్కడరా? పంచాయతీ చెట్టు దగ్గర. పదరా. మన అమ్మాయిని ఎవడో చేపట్టుకుని తీసుకెళ్తుంటే ఇంకా ఏమిటో చూస్తూ నిలబడ్డాను. కొట్టి చంపేద్దామండి. ఏంట్రా బెదిరిస్తున్నారా? అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళాడు, మీ ఊరగా తీసుకొచ్చాడు. మనూరు అమ్మాయిని ఎవరో తీసుకురావడం ఏంటి? ఆశపడ్డాడు, తీసుకొచ్చాడు ఏంటంటున్నారు? నువ్వు పెద్ద నేను పెద్ద అని ఇంకా ఎన్నేళ్ళు మాట్లాడతారు? పెళ్లి చేసేయండి. ఏంటి మావయ్య, మన ఇంటి పరుగును బజార్లో పెడితే ఇంకా చూస్తూ నిలబడ్డారా? అమ్మాయి బాగానే ఉంది, అబ్బాయి బాగానే ఉన్నాడు, ఇంకెందుకయ్యా గొడవ? అందరూ కలిసి మంచి పని చేయకుండా ఎందుకయ్యా ఇలా కొట్టుకుంటారు? ఏయ్ ఆపండి, ఇది మా కుటుంబ సమస్య, మేం తేల్చుకుంటాం. నీకేం కావాలి? నాకు మీ అమ్మాయి కావాలి. తనంటే నాకు ఇష్టం. నీకితను నచ్చాడా? మరెందుకు ఈ ప్రేమ జంటని ఎడగొట్టాలనుకుంటున్నారు? కాలం మారిపోయింది కదయ్యా, ఇంకా ఈ పాత పట్టింపులేంటి? అమ్మాయి ఆశపడింది, నేను మాత్రం ఏం చేయగలను? తన ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిస్తాను. మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావడం నిజంగా మా అదృష్టం. ఇంకా ఇక్కడే ఉన్నారంటే ముహూర్తాలు పెట్టించండి. డాక్టర్ బాబు మన ఊరికి అల్లుడుగా రావాలని ఉంది. అరే మొయ్, అట్టి పండు అక్కడ పెట్టు. ఆ పండు కోసమా ఇంత లంకిడేలా మాట్లాడావు నువ్వు? బెల్లం మీద వాళ్ళ ఈగలా తయారయ్యాడు. అయితే పెళ్లి మన ఊర్లోనే జరిపించేద్దాం. అదేలాగండి, అబ్బాయి ఊర్లో జరిపించే. ఏ ఊళ్ళో జరిగినా నీకు ఫ్రీ మీల్స్ ఉంటుందిరా, నువ్వు మూసుకుని. త్వరగా ముహూర్తం పెట్టించమనరా.
త్వరగా ముహూర్తం పెట్టించాలట. వచ్చే నెల 24వ బావా ఆ రోజే కాయం చేయమని చూసావా ఎలా తొందరపడుతున్నాడా? Какого черта? Успокойся, все нормально. Никого нет, товарищ майор. Иди. Вы совершили очень серьезное преступление. Я знаю. Я адвокат. గౌతమ్, ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు డేట్ ఏంటి? 24th. ఎందుకు అడుగుతున్నావు? ఊళ్ళో ఉన్నంతసేపు ఒక్కొక్క రోజు లెక్కెట్టేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత పగలేదో రాత్రేదో అస్సలు తెలియట్లేదు. ఎప్పుడు ఇక్కడి నుంచి ఊరికి పారిపోదాం అనిపిస్తోంది. నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఆ యానా కదా? తను చనిపోయిందని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా. యానా ఎవరు ఏంటి ఏమీ తెలీదు, కానీ తను పిలిచిందని కలిసి డాన్స్ చేసావు. పైగా రూమ్కి కూడా తీసుకువెళ్ళావు. నమ్మట్లేదు కదా? తనకే ఏదో ప్రాబ్లం అనుకుంటాను. ఒక చిన్న క్లూ దొరికినా చాలు. ఆ డాన్స్ హాల్కి వెళ్తే నీకేమైనా గుర్తు రావచ్చేమో.